మనం గత వీడియోలలో కరణీయ మరియు అకరణీయ సంఖ్యల గురించి చాలా స్పష్టంగా తెలుసుకున్నాము. ఒకవేళ మీరు ఆ వీడియోస్ కనుక చూడకపోయి ఉంటే ఆ వీడియోస్ చూసి ఈ వీడియోస్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ వీడియోలో మనం కరణీయ సంఖ్యలపై పరిక్రియలు, వీటిని ఇంగ్లీష్లో ఆపరేషన్స్ ఆన్ ఇరేషనల్ నెంబర్స్ అంటారు. ఇవేంటో ఒకసారి చూద్దాం. ముందుగా రెండు కరణీయ సంఖ్యల మొత్తం, దీనిని ఇంగ్లీష్లో సమ్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. అంటే రెండు ఇర్రేషనల్ నెంబర్ని కలిపితే మనకు వచ్చే మొత్తం అనేది కరణీయ సంఖ్య అవుతుందా అకరణీయ సంఖ్య అవుతుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఏ ప్లస్ బి, ఇక్కడ ఏ మరియు బీలు అనేవి కరణీయ సంఖ్యలు. ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చే మొత్తం సి అనేది ఏమవుతుంది అంటే కరణీయ సంఖ్య అవుతుందా అకరణీయ సంఖ్య అవుతుందా అనేది మనం కొన్ని ఉదాహరణలు తీసుకొని చర్చిద్దాం. ముందుగా ఏ ఈజ్ ఈక్వల్స్ టు పై, బి ఈజ్ ఈక్వల్స్ టు పై, ఈ రెండింటిని కలుపుదాం. అంటే ఏ ప్లస్ బి, పై ప్లస్ పై, ఈ రెండింటిని కలిపితే మనకి ఏమొస్తుంది 2π వస్తుంది. ఈ 2π అనేది ఏంటి, మనం గత వీడియోలో తెలుసుకున్నాం ఏంటంటే పై అనేది ఒక కరణీయ సంఖ్య. రెండు కరణీయ సంఖ్యలను కలిపితే మనకు వచ్చే మొత్తం కూడా ఏమవుతుంది కరణీయ సంఖ్య అవుతుంది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2, బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2, ఈ రెండింటిని కలుపుదాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకంటే ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ ఆర్ మైనస్ మైనస్ అవుతుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 క్యాన్సిల్ అవుతే మనకి 0 వస్తుంది. 0 అనేది మనకు తెలుసు అది ఒక అకరణీయ సంఖ్య. ఇప్పుడు ఇంకొక ఉదాహరణను తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు పై, బి ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ పై. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుదాం. పై ప్లస్ 1 మైనస్ పై ఏమవుతుంది పై ప్లస్ ప్లస్ ఆర్ ప్లస్ ఆఫ్ ప్లస్ 1 ఏమవుతుంది ప్లస్ 1 అవుతుంది. అదేమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ మైనస్ పై అవుతుంది. ఇక్కడ పై పై క్యాన్సిల్ అయ్యి మనకి ఏమొస్తుంది ఆన్సరు 1 వస్తుంది. ఈ 1 అనేది ఏమవుతుంది అకరణీయ సంఖ్య. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు పై, బి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2. ఇప్పుడు ఏ ప్లస్ బి చేద్దాం. పై ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఏమవుతుంది పై ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2. ఎందుకంటే ఈ రెండింటిని మనం డైరెక్ట్గా కలపలేము కాబట్టి ఇది ఇలానే ఉండిపోతుంది. పై ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2. పై అనేది కరణీయ సంఖ్య, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అనేది కూడా కరణీయ సంఖ్యను మనం ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం. ఒక కరణీయ సంఖ్యని ఇంకొక కరణీయ సంఖ్యను కలిపితే మనకు వచ్చే మొత్తం కూడా కరణీయ సంఖ్య అవుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే రెండు కరణీయ సంఖ్యలను కలిపినప్పుడు మనము ఖచ్చితంగా అది కరణీయ సంఖ్య అవుతుందా అకరణీయ సంఖ్య అవుతుందని చెప్పలేము. అంటే ఏ మరియు బీలను కలిపితే మనకు ఒక సి వస్తుందని ఇలా చెప్పారనుకోండి, మనం అప్పుడు ఖచ్చితంగా చెప్పలేము. మనకి ఏం తెలియాలి అంటే ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అని ఇచ్చారు, బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అని ఇచ్చారు. ఇలా మనకి కరెక్ట్గా చెప్తేనే అంటే ఖచ్చితంగా చెప్తేనే మనకి తెలుస్తుంది సి అనేది కరణీయ సంఖ్య అవుతుందా అకరణీయ సంఖ్య అవుతుందని. ఇప్పుడు మనము రెండు కరణీయ సంఖ్యల మధ్య భేదం గురించి తెలుసుకుందాం. దాన్నే డిఫరెన్స్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటారు. ఏ మైనస్ బి, ఇక్కడ ఏ మరియు బీలు అనేవి కరణీయ సంఖ్యలు ఇర్రేషనల్ నెంబర్స్. వీటి భేదం అనేది సి అనుకుంటే ఈ సి అనేది ఏమవుతుంది కరణీయ సంఖ్య అవుతుందా అకరణీయ సంఖ్య అవుతుందా అనేది ఇంతకు ముందులానే కొన్ని ఉదాహరణలు తీసుకొని చర్చిద్దాం. ఇక్కడ ఏ విలువ ఎంత పై, బి విలువ పై. ఇప్పుడు ఏ మైనస్ బి చేద్దాం. పై మైనస్ పై ఈజ్ ఈక్వల్స్ టు 0. 0 అనేది ఏంటిది అకరణీయ సంఖ్య. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2, బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2. ఇక్కడ చూడండి రెండింటిని మైనస్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ ఆఫ్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2√2. ఇంతకుముందు చూడండి మనము కలిపినప్పుడు ఏమైంది 0 అయింది. ఇక్కడ మాత్రం భేదం చేసినప్పుడు అదే మైనస్ చేసినప్పుడు ఏమైంది 2√2 వచ్చింది. 2√2 అనేది ఏ సంఖ్య ఇది కరణీయ సంఖ్య. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు పై, బి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పై. ఈ రెండింటిని మైనస్ చేద్దాం. పై మైనస్ బ్రాకెట్లో 1 మైనస్ పై, ఎందుకంటే ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి కాబట్టి మనం బ్రాకెట్లో ఉంచాము. ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది పై మైనస్ ఆఫ్ ప్లస్ 1 మైనస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ పై ప్లస్ పై. ఇక్కడ పై ప్లస్ పై ఏమవుతుంది 2π అవుతుంది. 2π మైనస్ 1 ఇది కూడా ఒక కరణీయ సంఖ్య. ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు పై, బి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2. ఇక్కడ ఏమవుతుంది పై మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2. ఈ సమాసం అనేది అలానే ఉండిపోతుంది. పై మైనస్ 2 అవుతుంది. ఇది కూడా ఒక కరణీయ సంఖ్య. ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే రెండు కరణీయ సంఖ్యల భేదం అనేది అకరణీయ సంఖ్య అవ్వచ్చు కరణీయ సంఖ్య అవ్వచ్చు. ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతుందని మాత్రం మనము చెప్పలేము. మనకి ఏ మరియు బీలు
తెలిస్తే అంటే ఖచ్చితంగా తెలిస్తే ఏవి అని తెలిస్తే తప్పితే మనము ఇది అకరణీయ సంఖ్య అవుతుందా కరణీయ సంఖ్య అవుతుందా అని మనము చెప్పలేము. ఇప్పుడు రెండు కరణీయ సంఖ్యల లబ్ధం ఏమవుతుందో చూద్దాం. దాన్నే ప్రోడక్ట్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఏ ఇంటూ బి, ఇక్కడ ఏ మరియు బీలు అనేవి కరణీయ సంఖ్యలు, ఈజ్ ఈక్వల్ టు సి. ఇక్కడ సి అనేది ఏమవుతుంది అంటే రెండు కరణీయ సంఖ్యలని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ప్రోడక్ట్ అనేది ఏమవుతుంది అది ఇప్పుడు చూద్దాం ఉదాహరణల సహాయంతో. ఏ ఈజ్ ఈక్వల్ టు పై, బి ఈజ్ ఈక్వల్ టు పై, ఏ ఇంటూ బి, పై ఇంటూ పై ఏమవుతుంది పై స్క్వేర్ అవుతుంది. ఇదేంటిది కరణీయ సంఖ్య. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ, ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2. ఏ ఇంటూ బి ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకు వచ్చే లబ్ధం ఏమవుతుంది 2 అవుతుంది. 2 అనేది ఒక అకరణీయ సంఖ్య, రేషనల్ నెంబర్. ఇక్కడ ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1/π, బి ఈజ్ ఈక్వల్ టు పై, ఏ ఇంటూ బి అదేంటది 1/π ఇంటూ పై ఈజ్ ఈక్వల్ టు పైకి పైకి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది 1 అవుతుంది. ఈ 1 అనేది ఏంటి కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్య? అకరణీయ సంఖ్య. రెండు కరణీయ సంఖ్యల లబ్ధం అనేది ఖచ్చితంగా కరణీయ సంఖ్య అవుతుందా అకరణీయ సంఖ్య అవుతుందా అని మనము చెప్పలేము. ఎప్పుడు చెప్పలేము? ఏ మరియు బీలు మనకి ఏంటో ఖచ్చితంగా చెప్పేంత వరకు మనము వాటి మధ్య లబ్ధం అనేది ఏమవుతుందో మనం చెప్పలేము. అంటే కరణీయ సంఖ్య అవుతుందా అకరణీయ సంఖ్య అవుతుందని చెప్పలేము. ఎందుకంటే మనకు కొన్నిసార్లు కరణీయ సంఖ్య రావచ్చు, కొన్నిసార్లు అకరణీయ సంఖ్య రావచ్చు. ఇప్పుడు రెండు కరణీయ సంఖ్యల మధ్య భాగాహారాన్ని చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఏ డివైడెడ్ బై బి, ఏ మరియు బీలు ఇంతకు ముందులానే కరణీయ సంఖ్యలు. వీటి యొక్క భాగఫలం సి అనేది ఏమవుతుంది కరణీయ సంఖ్య అవుతుందా అకరణీయ సంఖ్య అవుతుందా అనేది చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు పై, బి ఈజ్ ఈక్వల్ టు పై, ఏ డివైడెడ్ బై బి చేస్తే ఏమవుతుంది పై డివైడెడ్ బై పై, రెండు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి వచ్చే ఆన్సర్ ఏమవుతుంది 1 అవుతుంది. 1 అనేది అకరణీయ సంఖ్య. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2, బి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2, ఏ బై బి స్క్వేర్ రూట్ ఆఫ్ 2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఏమవుతుంది 1 అవుతుంది. ఇది కూడా అకరణీయ సంఖ్య. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు పై, బి ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ 1, పై బై పై మైనస్ 1 ఏమవుతుంది మనకిచ్చిన దాంట్లో లవం అనేది కరణీయ సంఖ్య, హారం కూడా కరణీయ సంఖ్య. రెండు కరణీయ సంఖ్యల మధ్య భాగాహారం చేస్తే వచ్చే భాగఫలం ఏమవుతుంది కరణీయ సంఖ్యే అవుతుంది. ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే రెండు కరణీయ సంఖ్యలను భాగిస్తే వచ్చే భాగఫలం అనేది కరణీయ సంఖ్య అవ్వచ్చు, అకరణీయ సంఖ్య కూడా అవ్వచ్చు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము? రెండు కరణీయ సంఖ్యల మొత్తం, భేదం, లబ్ధం మరియు భాగఫలము తిరిగి కరణీయ సంఖ్య కానవసరం లేదు, అకరణీయ సంఖ్య కూడా కావచ్చు.